సర్వకృపానిధి అయిన యేసు ప్రభు నామంలో మీకు శుభములు తెలుపుతూ ఈనాటి బంగారు పరిగణ ఆరంభిస్తూ మరికొన్ని ముఖ్య విషయాల్ని చర్చిస్తానండి. అంతేకాదు మనకి విలువైనటువంటి 23వ కీర్తన ముగింపుని 24-25 చెప్పుకుందాం. మరండి దేవుడు మరి కొన్నిసార్లు వెన్ వీ డిసైడ్ టు గివ్ అప్, గాడ్ సేస్ టు గెట్ అప్. మనం నిరాశతో మనం వదిలేసుకుందాం అనుకున్న టైంలో అప్పుడు మా దేవుడు మనకు లెమ్ము తేజరిల్లు అని గెటప్ అని చెప్తాడటండి. నిజమే కదా, అది మనం గ్రహించుకుందాం. మరి ప్రార్థించడానికి మనం మోకాళ్ళు వంచితే ఆయన వినటానికి చెవుల్ని వంచి మనకు ఆలకిస్తాడటండి. మా కొరకు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు ప్రభువు ఆ స్థలం కొరకు మమ్మల్ని సిద్ధం చేయమని మనల్ని అడుక్కోవాలండి. తోటమాలట పుష్పాలను ప్రేమించడం మాత్రమే కాదు, కలుపు మొక్కలు కూడా ద్వేషించాలి. కొన్ని ఎలిమినేట్ చేసుకోవడం మన జీవితాల్లో అవసరం. ప్రభు నాకు పూర్తిగా లొంగిన వారు శత్రువుకి బహిరంగంగా ఎన్నప్పుడు లొంగిపోరు. ఏదైనా సరే మనం నో అని చెప్పగలం ధైర్యంగా. ఏ ఒక్కడు ఒకసారి దుర్మార్గుడిగా మారడు, అంచెలంచెలుగా మారతాడు కనుక మరి సరిగ్గా గమనించుకొని మనం ప్రవర్తించడం చాలా అవసరం. మరి దుర్మార్గంలో జారిపోకుండా కనికరం కోసం కోరుకోవాలి. ఈ లోకంలో మనము ముఖ్యమైన ఏంటంటే తర్వాత లోకంలో మరి ఆస్తి సంపాదించుకోవడం, తర్వాత ఆసక్తితో దాని గురించి ఆలోచించడం మనకు చాలా అవసరం. నరకం వెళ్లకుండా తప్పించుకోవడానికి ఏదో దారి ఉండదేమొచ్చు, కానీ నరకంలో పడ్డాక మాత్రం తప్పించుకునే దారి లేదని గ్రహించుకోవాలి. పాపంతో ఆడుకోవడం అంటే న్యాయ తీర్పులో చెలగాట వాడినట్టే కదా. ఆయన ఎరిగిన వారు మరి విధేయులుగా ఉంటారు కనుక తాము మరి దేవుని ఏడల భక్తి కలిగి దీనంగా ఉంటారు. మరి డంబము అవన్నీ తొలగించుకుంటారు. సంతృప్తి అనేది సంపద కలిగి ఉండటాన్ని బట్టి కాదు, కానీ కోరికలు కొద్దిగా ఉన్నప్పుడు మాత్రమే సంతృప్తి వస్తుందండి. బోధించే వారికి పరిశుద్ధాత్మ శక్తి కావాలి. వినేవారికి దేవుని వాక్యం పట్ల ఆసక్తి కావాలి. అప్పుడే వాక్యము తన క్రియల్ని జరిగిస్తుంది కదా. ఇంకా కొన్ని విషయాలు మనం చెప్పుకుంటామంటే, నిజమైన మిత్రుడు ఎలా ఉంటాడంటే, నిజమైన మిత్రుడు ఎల్లప్పుడూ మన గుర్తులో జ్ఞాపకంగానే ఉంటాడు. మరి మన యోగక్షేమాల పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. మన సమస్యలకు సరైన పరిష్కారం చూపుతాడు. దుఃఖాలతో మరి మన పంచుకుంటాడు. మరి ఇంటి వారి నడతలను గమనించుకొని మనకు కష్టకాల్లో మన హృదయానికి హత్తుకునే రీతిగా మనతో చర్చిస్తాడు. మరి ముఖ్యమైన ఇష్టత చూపిస్తాడు. మన ఇంటిలో ఒక వ్యక్తిగానే బాధ్యత కలిగి ఉంటాడు. ఎన్ని మిత్రభేదాలు వచ్చినా సరే ఆ స్నేహాన్ని వదులుకోడు. అట్టి మిత్రుడు మనకు ఎవరున్నారు? ఏసే తప్ప. ఏసే మన మంచి ఆయన నిజమైన స్నేహితుడిని అన్నాడు కదా. మనకి యోహాను 14:15లో అతి సన్నిహితంగా మనతో మాట్లాడాడు, ఇల్లు సిద్ధం చేస్తా అన్ని. అయితే మరి ఆయన ప్రేమించే విశ్వాసులు కూడా మనకు మంచి స్నేహితులే కావాలి. అటువంటి విశ్వాసులనే మనం ఎన్నుకొని డిసైడ్ చేసుకొని సన్నిహితంగా ఉండి దేవుని రాజ్యానికి కలిసి మరి ఎత్తబడటానికి మరి ఒకళ్ళొకళ్ళు ప్రోత్సహించుకోవడం మనకు చాలా అవసరం అండి. సరే, ఈ దినాన్న మనం సందేశంలో ఈ ప్రత్యేకంగా 26వ అధ్యాయం ఆరంభించుకుందాం. ఒక్కొక్క అధ్యాయంలో దావీదు చెప్పినటువంటి అనుభవాలు చాలా చాలా అద్భుతమైనటువంటి మరి సమర్పణ, విజ్ఞాపన, కృతజ్ఞత, ఆరాధన అన్నీ కనబడతాయండి. అయితే విజ్ఞాపనలు ఇక్కడ ఎక్కువ అనేకంగా ఉంది. 26లో విన్నవించుకున్నాడు. మరి దేవుణ్ణి దావీదు అడుగుతున్నాడు ఏంటంటే, నేను ఎలా జీవించానో చూడు, నా ప్రవర్తన, యథార్థత, నా నీతి చూడు, దాన్ని బట్టి నాకు తీర్పు తీర్చు అన్నాడు. ఇక్కడ డేరింగ్గా మాట్లాడతాడు, సాక్ష్యం ఇస్తాడండి ఈ అధ్యాయంలో. అతని హృదయం తన దోషారోపణ చేయలేని స్థితిలో నీతి యథార్థత ఉన్నాడని చెప్పుకున్నాడు. 1లో, యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తిస్తున్నాను, నాకు తీర్పు తీర్చు, నాకు సందేహం లేకుండానే చెప్పుకున్నాడు. ఈ 2వ వచనంలో, నన్ను పరిశీలించు, పరీక్షించు. 139వ కీర్తనలో ఏమన్నాడు? నా హృదయాన్ని పరిశీలించు, నీకు ఆయాస్కరమైన మార్గం ఏదన్నో చూడు, నిత్య మార్గంలో నడిపించు అనుకున్నాడు. కానీ ఇక్కడ మాత్రం నేను అలా యథార్థంగా ఉన్నాను, నువ్వు ఎలాగన్నా తీర్చుకో, నేను మాత్రం ఎక్కడ ఫెయిల్ అవ్వనని చెప్తున్నాడండి. మరి ఇట్టి ప్రార్థన మనం చేయగలమా? యథార్థవంతుడినై నన్ను తీర్పు తీర్చుకోమని చెప్పుటకు సాహసించలేం కదా. దావీదు, నాకు తీర్పు తీర్చు, మరి నన్ను పరిశీలించు, మరి పరీక్షించు, తర్వాత అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించు,
పాపులు నా ప్రాణమును చేర్చద్దు, నా నా పాపులతో చేర్చద్దు నా ప్రాణాన్ని, నరహంతుకులతో నా జీవంను చేర్చద్దు అని చెప్తున్నాడు ఈ వచనంలో. తర్వాత 7వ వచనంలో, నేను యథార్థవంతుడినే నడుచుకుంటున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణించు. మరి చివరిగా, సమాజంలో యెహోవాను స్తుతిస్తాను, సమభూమి గల పాదం నిలుపుకొని నేను స్తుతిస్తాను. స్తుతి ఎప్పుడు, విజ్ఞాపన స్తుతి ఎప్పుడు కలిసే ఉంటాయండి. అయితే 51 కీర్తనలో ఏమన్నాడు? పాపముతో పశ్చాత్తాపడ్డాడు, దుఃఖంతో ఉన్నాడు. కానీ 26లో మాత్రం చక్కటి సాక్ష్యంలో ఉన్నాడు. తీవ్రమైన విశ్వాసం, యథార్థత కనిపిస్తుంది. దావీదు గొప్ప సాక్ష్యం వివరించాడు. సందేహింపక చెప్పుకున్నాడు, నీ కృపను కన్నుల ఎదుట ఉంచుకున్నాను, నన్ను సత్యం అనుసరించి నడుచుకుంటున్నానని 3వ వచనంలో కూడా అన్నాడండి. 5వ వచనంలో, పనికిమాలిన వారితో సాంగత్యం చేయను, నేను దుష్టుల సంఘము నాకు అసహ్యం, మరి భక్తిహీనులతో సాంగత్యం చేయను, నిర్దోషినని నా చేతులు కడుక్కుందును. 6వ వచనంలో, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదర్శనం చేస్తాను. ఎప్పుడు బలిపీఠము, ఎక్కువ సన్నిధి ఎప్పుడు చెప్తాడండి. హృదయతగా స్తుతులు చెల్లిస్తాను. ఇక్కడ సాక్ష్యం అండి, నీ ఆశ్చర్య కార్యాలు వివరిస్తాను. 8వ వచనంలో, నివాస మందిరంలో నీ తేజో మహిమ నిలిచే స్థలం నాకు నేను అది ప్రేమిస్తున్నాను. దాన్ని ఎంతగా ప్రేమించాడో చెప్పుకుంటున్నాడు. 26వ కీర్తనలో ఈ 2 విషయాలు, దావీదును దేవుడు ఏం చేయమన్నా, దేవుణ్ణి ఏం చేయాలో అడుక్కున్నాడు, దేవుడు తన పట్ల చేసే విధానం కూడా వివరించుకున్నాడు. ఈ 2 విషయాలు 26వ అధ్యాయంలో ఉందండి. ఇక 27వ అధ్యాయంలోకి వద్దాం. దీంట్లో 14 వచనాలు ఉన్నాయి. అయితే దావీదుకు దేవుడు ఏమై ఉన్నాడో 1వ వచనంలోనే 3 విషయాలు చూపిస్తాడు. ఎంత చక్కటి మాట అంటే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. ప్రతి కీర్తన అండి ఎంతో చక్కగా భక్తులు పాట రూపంగా పెట్టారు. యెహోవా నాకు వెలుగు, రక్షణ, ఎవరికి భయపడతాను, నా ప్రాణదుర్గం, నేను ఎవరికి వెరుస్తాను, నన్ను వెలిగించేవాడు, రక్షణ, నా ప్రాణదుర్గం అని చెప్పుకున్నాడండి. తన ఏది మాట్లాడినా హృదయాంతరంగాలతో మాట్లాడాడండి. జీవము, ఆ జీవిత అనుభవాలే చెప్పుకున్నాడు. తర్వాత జీవమై ఉన్నాడని చెప్పుకుని మాటి మాటికి దేవుణ్ణి ఘనపరుచుకున్నాడు. కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. నా శరీరం మాంసం తిండికై దుష్టులు ఆవరించినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లిపోయారు, కూలిపోయారు. నాపై యుద్ధం చేయడానికి దండు దిగినా సరే నాకేమీ భయం లేదు, నేను ధైర్యము విడవకుందును. నా ప్రభు, నా దేవుడు గొప్పవాడు, నా శత్రువుపై నాకు విజయం ఇస్తాడు, ధైర్యం నేను పోగొట్టుకోను. మరి అబ్షాలోముతో యుద్ధం ఉన్నప్పుడు అబ్షాలోము దగ్గర ఉండే హోషియా అని ఆయనట దావీదు గురించి ఎంత చక్కటి సాక్ష్యం ఇచ్చాడు తెలుసా? సింహపు గుండె లాంటి వాడు ఆయన, మీ నాయన మామూలు మనిషి కాదు అని చెప్పి, శత్రువులకు ఎప్పుడు భయపడలేదు అని అన్నాడు. నిజమే, ఎప్పుడు శత్రువుకు భయపడలేదు, చచ్చిపోతే దేవుని దగ్గర ఉంటా అనే నిర్భయంతోనే ఉన్నాడు, బతికాడు. జీవితాన్ని ఎంతో విలువగా ధైర్యంగా గడిపాడు. మరి దేవుడు ఎందుకు అంత ధైర్యం తెచ్చుకున్నాడంటే, దేవుడు తన పక్షంగా ఉన్నాడని నమ్మాడు కనుక. శత్రువులు తొట్టిల్లిపోతారని ధైర్యంగా చెప్పుకున్నాడు. 4వ వచనంలో దావీదు డిజైర్ ఏంటంటే, అది ప్రత్యేకమైన కోరిక, అత్యున్నతమైన కోరిక ఏదంటే, మరి యోసేపుకి అయితే కళ్ళు వచ్చినాయి కానీ దావీదుకి ఏం కళ్ళు వచ్చినట్టు లేవు. ఒకవేళ వచ్చుంటే గొర్రెల కాపరిగా ఉండి 10 గొర్రెలు బదులు 100 గొర్రెలు వస్తాయి, లేకపోతే 1000 గొర్రెలు దేవుడు యాడ్ చేస్తాడు అనుకుంటాడే తప్ప ఇలా యోసేపు లాగా ఏమి కళ్ళగనలా. అయితే ఏమి ఆశలు లేవు, ఒకటే ఆశ, రోషంతో గొలియాతును దేవుణ్ణి అంటాడా అని సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏమాత్రం ముందుకొచ్చాడు. అదే కాకుండా మరి ఒకే వరం అడిగాడు తన్ని, ఆయన సన్నిధిలో ఉండాలని. నీ సన్నిధిలో ఉండాలి, నీ ప్రసన్నత చూడాలి, ఆయన ఆలయాన్ని ధ్యానించాలి, జీవితకాలం అంతా నీ సన్నిధిలో నివసించాలి. ఇదే తపనండి. అదే మనకి చక్కటి మాటలో న్యూ టెస్టిమెంట్ అర్థంలో ఏముంటుందో తెలుసా? నీ రాజ్యాన్ని, నీతిని వెతికితే దేవుని రాజ్యాన్ని మనకు అన్నీ ఇస్తాడు. దేవుని రాజ్యం అంటే అది నీతిని ఆశించడం. దావీదు మరి రాజుగా వైభవము సంపాదించుకున్నాడు, అడగలేదు కానీ దేవుడే తనకి అంత వైభవాన్ని ఇచ్చాడు. రాజ్యం వెతుకుటంటే ఆయన సువార్త ప్రకటించటము, ఆయన కొరకై ఆత్మీయంగా బ్రతకటము, ఆయన ప్రేమ వాక్యముని సత్యాన్ని అనేకులకు తెలియజేసి ఆయన రాజ్యాన్ని విస్తరింపచేటిలో ఆసక్తిగా పని కలిగి ఉంటామండి. అది కాకుండా మనం ఏ సొంత పనులు చేసుకుని ఇది కావాలి అది కావాలి అడిగితే దేవుడు మనకి ఇవ్వడు. అది గుర్తుంచుకుందాం. ఆయన నీతితో మార్గంలో బ్రతకాలని ఆశించే వాళ్ళకి ఆరోగ్యము, డబ్బు, గంత అన్నీ మన వెనక పరిగెత్తుకొస్తాయండి. కానీ ముందు మనం దేవుని రాజ్యాని కోసం తపించాలి,
ప్రయాసపడాలి. 5-6 వచనాల్లో దావీదు అంటే సంరక్షించబడే స్థలము, ఆయన రక్షణ పొందిన స్థలము, చక్కటి మాట. నేను దాగు చోటు నీవే అన్నాడు. ఇక్కడ కూడా చక్కటి పాట ఉంటుంది. తన ఆపత్కాలములో తన పర్ణశాలలో దాచును, తన గుడారము మాటునా నన్ను దాచును. ఎంత చక్కటి పాట అండి అది. ఆశ్రయ దుర్గమై నన్ను ఎక్కిస్తాడు, నా చుట్టుకొని ఉన్నటువంటి ఆ శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎక్కిస్తాడు అని నేను పాడుచూ స్తుతిగాను. నిజంగా భక్తులు ఈ మాటలు బట్టి చక్కటి పాటలు రాశారండి. అవి నేర్చుకుందాం. పర్ణశాలలో దాస్తున్నాడు, గుడారపు మాటును దాస్తున్నాడు, ఆశ్రయదుర్గము ఆయనే, నన్ను ఎక్కిస్తాడు, ఉన్నతమైన స్థలంలో ఎక్కిస్తాడు. ఇక్కడ 7-14 వరకు మనకి చక్కటి రిక్వెస్ట్లు ఇచ్చాడండి. అది చక్కగా విందాం. మనం ఆ రిక్వెస్ట్ల ప్రకారంగా మనం కూడా దేవుని రిక్వెస్ట్ చేసుకోవడం నేర్చుకుందాం. నా మనవి ఆలకించును, నా కంఠధ్వని ఎత్తి ఆలకించును, కరుణతో ఉత్తరమేమో, నీ ముఖము నాకు దాచకు, కోపంచే త్రోలివేకు, నన్ను విడనాడకు, నన్ను దిగజారిపోయే పరిస్థితి రానేకు, నీ మార్గము నాకు బోధించు, మరి నాకు పొంచి ఉన్న వారిని బట్టి సరళమైన మార్గంలో నడిపించు, అబద్ధ సాక్షులు క్రూరత్వం వెళ్ళగొక్కిన వారికి నన్ను అప్పగించద్దు. లాస్ట్గా కొన్ని విజ్ఞాపనలు చేశాడు, తర్వాత కొంత స్తుతి చేశాడు, కృతజ్ఞత చెప్పుకున్నాడు. ఇదే మాట ఫిలిప్పీలో మనకు ఎంతో స్పష్టంగా 4:6లో విజ్ఞాపనలతోనూ కృతజ్ఞతాపూర్వకమైన రీతిగా మన విజ్ఞాపనలు ఉండాలి. ఈ దేనికి చింతపడకూడదు, కానీ కృతజ్ఞతతో విజ్ఞాపనలు చెప్పుకోవాలని పౌలు ఫిలిప్పీకి చెప్పాడు కదా. అది మన ఈ అధ్యాయంలో 27వ అధ్యాయంలో చెప్పుకుందాం. ఇక మనం 28వ అధ్యాయంలో 9 వచనాలు ఉన్నాయండి. దాంట్లో కూడా అమూల్యమైన అనుభవాలు ఉన్నాయి. 1-4 వరకు దావీదు మళ్ళీ విజ్ఞాపనే కనిపిస్తుంది. 28:1లో నేను నీకు మొర్ర పెడుతున్నాను. నిజంగా ఆయన విజ్ఞాపన ఎంత విలువైందండి. మౌనంగా ఉండకయ్యా, అంటే మనం స్పష్టంగా ఆయన మాటల్ని గ్రహించుకొని మన ప్రార్థనలో ఇముడ్చుకుందాం. మౌనంగా ఉండకు, అంటే సమాధిలో దిగబడిన వాడి వల్ల ఉంటానయ్యా, నువ్వు స్వరం విను, మౌనంగా ఉండకు దేవా, నా విజ్ఞాపన ధ్వని ఆలకించు, జవాబు ఇయ్యు. 3-4 వచనాల్లో శత్రువుల విషయమై 4 విజ్ఞాపనలు చేశాడు. 28:3లో పాపం చేయువారిని లాగివేయినట్లు లాగివేయకము నన్ను, దుష్టాలోచనలు నా హృదయాన్ని ఉంచుకొని ఎంత కపటంగా వాళ్ళు పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారు. ఇదే మన జీవితంలో ఎంతోమంది చూస్తామండి. హిపోక్రటిక్గా తండ్రి ఏంటి నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరిస్తామంటారే, అదండి. మనసులో ఒకటి ఉంచుకుని పైకి ఒకటి మాట్లాడటం. అమెరికాలో మరీ సభ్యతా ప్రపంచంలో చాలా ఎక్కువ అలవాటు అయిపోతుంది మనకి. అది సరి చేసుకోవాలి. ఫ్రాంక్గా మాట్లాడితే విరోధం అవుతారని భయాలు. మరి 4లో 2వ విజ్ఞాపన, దుష్ట క్రియలను బట్టి ప్రతీకారం చెయ్యి, పనులు బట్టి ప్రతిఫలం ఈ ప్రభువా అన్నాడు. 6-8లో దావీదు దేవునికి స్తుతి చేశాడు. ఏ విషయాలు స్తుతించాడో 5 విషయాలు స్తుతించాడు. ఆయన విజ్ఞాపన ఆలకించాడని స్తుతించాడు, ఆశ్రయంగా ఉన్నాడని స్తుతించాడు, కేడంగా ఉన్నాడని స్తుతించాడు, సహాయమై ఉన్నాడని స్తుతించాడు, రక్షణ దుర్గమై ఉన్నాడని స్తుతించాడు, అభిషిక్తుని రక్షణకై తప్పకుండా తోడుగా ఉంటాడని చక్కగా స్తుతించుకున్నాడు ఆయన. అందుకని నీ జనులను నువ్వు రక్షిస్తావయ్యా, నీ స్వాస్థ్యమును ఆశీర్వదిస్తావయ్యా, వారి కాపురవై ఉండి నిత్యము వారిని ఉద్ధరిస్తావు. ఇక్కడ 3 మాటలు ఉండి, దేవుడు మనకి రక్షించేవాడు, ఆశీర్వదించేవాడు, ఉద్ధరించేవాడు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. దావీదు మనకి ఇంత గొప్ప దేవుని గురించి సవివరంగా చక్కగా స్పష్టంగా తన హృదయ ఘోషను వివరిస్తూ మనకు నేర్పిస్తున్నాడు. స్తుతి ఎలా చేయాలి, విజ్ఞాపన ఎట్లా చేయాలి, శత్రువులను ఎలా జయించాలి అన్ని మెళకులు మనకి ఇస్తున్నాడండి. కీర్తనలో, అమూల్యమైన కీర్తనలు, హృదయాంతరంగాల అనుభవాలు నుంచి రాస్తున్నాడు. దాన్ని మనం స్వీకరించి దాన్ని ఆచరిస్తూ ప్రభు వైపు చూద్దాం. ప్రభు కృప మనతో ఉండుగాక. ఆమెన్.